సాయంత్రం రేవంత్ మీడియాతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనుమతి ఈ చర్చ జరుగుతోంది కదా, నిరాకరించడంపైనే స్పందించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో ఇటు బీజేపీ నేతల విమర్శలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ కొండా సురేఖ ఎపిసోడ్పై ఈ సమావేశంలో స్పందిస్తారా లేదా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అటు సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత అనుచిత వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ నేతలైతే భగ్గుమంటున్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే పార్టీకి నష్టం జరగకుండా తమ నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపైనే తర్జన భర్జన పడుతున్నట్లుగా కూడా సమాచారం. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది. అయితే రేవంత్ రాక నేపథ్యంలో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరగనుందన్న ఉత్కంఠనైతే సర్వత్రా నెలకొంది. నిన్న కొండా సురేఖ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో 15 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అయితే ఖర్గే గారు కూడా చెప్పారంట, సో మీరు అక్కడ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ నేను దీనికి సంబంధించి వివరణ ఇచ్చానన్నట్టుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఆలోచించాలి, చూడాలి అన్నట్టుగానైతే వచ్చింది. కానీ ఖర్గే గారు కూడా కొంచెం సుముఖత వ్యక్తం చేయనట్టుగా, కొంచెం ఆ విధంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి పైన కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తగదు, అంటే పార్టీకి సంబంధించి పార్టీ పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఏం జరగబోతోంది ఏంటి, ఈ 2 ఎపిసోడ్స్కి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా? ఎందుకంటే గతంలోనే సురేఖ గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పర్యటన ముగించుకొని వారితోనే మాట్లాడతాను, వారికి చెప్పే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా సో మరి ఏం జరగబోతోంది ఇవాళ అనేది అయితే చూడాలి. ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ